ఈశ్వరుడు పరమేశ్వరుడు, అలానే గంగమ్మ, పోలేరమ్మ. కొలిచే దైవం ఏదైనా ప్రసాదించే మోక్షమొక్కటే. ప్రపంచ చరిత్రకు ప్రాణాధారమైన పల్లె ప్రజల గుండె చప్పుళ్లను, అక్కడ వెలసిన ఆలయాల విశిష్టతను, భక్తి ప్రపత్తులను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే పల్లె గోవిందం. తల్లి భూదేవికి నిండైన కుంకుమ అద్దినట్లు కనిపించే ప్రభాత సూర్యుడు. నేటి పల్లెల్లో ప్రేమను పంచే మనుషులు, ఆప్యాయతను కురిపించే మాటలు, కష్టపడి శ్రమించే కర్షకులు, అమాయకమైన చిరునవ్వుతో కనిపించే గృహిణులు, లేగదూడల పరుగులు, మోటుబావి చేదలు, సంప్రదాయాలకు నేటికీ జీవం పోస్తున్న పెద్దలు. ఎక్కడ చూసినా తనివి తీరని పల్లె సీమ సౌందర్యమే ఈ పల్లె గోవిందం. గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, పల్లె గోవిందం సిరి హరి పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం సిరి హరి పల్లె గోవిందం. పరమ పావన గోవింద నామ సురుచిర మంగళ సుగంధం, శ్రీ మహావిష్ణు లలితా సహస్ర భగవద్గీతామరందం, భజన బృంద గీతాల హరే భజన బృంద గీతాల పల్లె గోవిందం, సామూహిక పూజా వ్రత రసగంధం పల్లె గోవిందం, భక్తి తత్వ పరమానందం పల్లె గోవిందం, హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పర హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం. ఇప్పటి వరకు మనం పల్లె గోవిందం కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సొండిపూడి గ్రామంలో జరిగిన తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం, సుమంగళులచే జరిపించిన కుంకుమ పూజా మహోత్సవం, గ్రామ ప్రజలందరినీ మమేకం చేసి కన్నుల పండువగా జరిగిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణోత్సవాన్ని తిలకించాం. ఈ రోజు మనం ఈ గ్రామంలో ఆచరిస్తున్న జోగెత్తడం అనే సంప్రదాయాన్ని, షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. సనాతనమైన మన భారతీయ సంస్కృతి ఓ అందమైన వర్ణచిత్రం. రకరకాలైన రంగులు కలిస్తేనే కంటికి ఇంపైన వర్ణచిత్రం తయారవుతుంది. సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులని రంగులు కలిపి రూపుదిద్దిన అందమైన తైలవర్ణ చిత్రమే మన సనాతన సంప్రదాయం. ఈ సనాతన సంప్రదాయాలను తూచా తప్పకుండా ఇప్పటికీ పాటిస్తున్న గ్రామాలలో సొండిపూడి గ్రామం ఒకటి. ఈ గ్రామంలో ఆచరిస్తున్న
జోగెత్తడం అనే సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియపరిచారు ఈ పల్లెవాసులు. ముందు తరాల వారు మనకు నేర్పిన సంప్రదాయం జోగెత్తే కార్యక్రమం. గ్రామంలో ఎవరు తిరుమల వెళుతున్నా ఆ ప్రాంతంలో అందరికీ తెలిపేలా వారి వారి కోరికలను ముడుపులుగా కట్టి స్వామివారి చిత్రపటాన్ని చేతపట్టుకుని గోవిందనామాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతారు. తమ ఇంటి నుండి బయలుదేరే సమయంలో ముందుగా స్వామివారి తిరునామాన్ని ముఖమున ధరించి వారి చేతిలో ఉన్నది కేవలం చిత్రపటం కాదని, తిరుమల శ్రీనివాసమూర్తి చిత్రపటంలో ఆవరించి ఉన్నారన్న సంకల్పంతో, స్వామివారికి ఎండ పడకూడదన్న భావనతో కొత్త వస్త్రాన్ని గొడుగుగా ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. గోవిందనామాలు చేసుకుంటూ గ్రామం మొత్తం తిరుగుతారు. ఈ కార్యక్రమంలో తిరుమలకు వెళ్లలేని వారు తిరుమల వెళుతున్న వారి హుండీలోని వారి వారి మొక్కులను సమర్పిస్తారు. చివరగా వీరు ఆ గ్రామంలో ఉండే ఆలయానికి చేరుకుని అక్కడ స్వామివారికి నమస్కరించి తిరుమల పయనం చేస్తారు. ఇది మన పూర్వీకులు మనకందించిన సదాచారం. దీనిని తప్పకుండా ఇక నుండి మనందరం ఆచరిద్దాం. ఈనాటి పల్లె గోవిందం కార్యక్రమంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంపతులచే ఉగ్రరథ శాంతి అనబడే షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. అష్టాదశ సంస్కారాలలో ఒకటిగా మహర్షులచే బోధించబడిన వైదిక శాంతి యజ్ఞం మానవ జీవితంలో 60 సంవత్సరాలు గడిచాక వారికి జరిగే మానసిక శారీరక మార్పులు సుఖ సంతోషాలు కలిగేలా ఉండాలని జరుపుకునే శాంతి యజ్ఞం షష్ఠి పూర్తి. దీనిని ఉగ్రరథ శాంతి అని కూడా అంటారు. కలియుగంలో అందరి పాపాలను పటాపంచలు చేస్తున్న శ్రీ అలమేల్ మంగనాథుడైన శ్రీ శ్రీనివాసుని సమక్షంలో పల్లె గోవిందం కార్యక్రమంలో భాగంగా షష్ఠి పూర్తి మహోత్సవం జరగటం ఎంతో ఆనందదాయకం కదా. గ్రామే అస్మిన్ స్థలే సమస్త ఈతి బాధా నివారణార్థం లోక కళ్యాణార్థం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షేన అస్య ఆవాహి సర్వదేవతాభ్యో నమో నమః సమేతః సారాంతరం శుద్ధ్యాచమరీయం సమర్పయామి. ఓం అభివస్రాసవసనారుషా విధేన సుధగా పూయమానాః आपो इष्टामयो भवस्तानवूर्जे धातन मठेरनाय चक्षते यो वस्यवतमोरसस्य भाजयते हनः नानाविध परिमलपत्र पुष्पां समर्पयामि. नमस्करोमि धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपान्तरं शुद्ध्याचमनीयं समर्पयामि. नैवेद्यं तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. अर्धन्त्वा सच्चेन परिषिञ्चामि सज्जस्काल कदलीफलस्थ अमृतमहानिवेदनं समर्पयामि. कलशस्य विशृङ्खे विष्णुकण्ठे रुद्रसमास्थितः पूजा द्रव्याणि सम्प्रोक्ष्य ओम तदङ्गत्वेन मण्डपावाहनं करिष्ये. ఈ వ్రత విధానం పురాణాంతర్గతమైనది.
స్కాంద పురాణంలో షష్ట్యాబ్ది వ్రతం గురించి వివరించబడి ఉంది. యజ్ఞ నిర్వహణకు సంసిద్ధులైన దంపతులు ముందు పూజాది ద్రవ్యాలను ప్రోక్తించి ముక్కోటి దేవతలను స్మరించి అర్చిస్తారు. ఈ వ్రత పూజా విధానంలో ముందుగా గణపతి పూజ చేసి కలశ పూజ అనంతరం పుణ్యహవచనం చేసి సప్త చిరంజీవులను 60 సంవత్సరాల ఆదిదేవతలను ఉత్తరాయణ దక్షిణాయన దేవతలను స్మరించి అర్చించటం జరుగుతుంది. ఏ వ్రత విధానంలో లేని విధంగా ఈ షష్ట్యాబ్ది వ్రతంలో అనేక దేవతామూర్తులను అర్చించడం విశేషం. సకల దేవతలను పూజించుకున్న తరువాత జరిగే యజ్ఞానికి దీక్షాబద్ధులవుతున్న దంపతులు మెడలో పూమాలలను ధరించి ఆనంద పారవశ్యులయ్యారు. పెళ్లినాటి ఆ మధుర స్మృతులను మరొకసారి గుర్తుకు తెచ్చింది ఈ షష్ట్యాబ్ది మహోత్సవం. నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెల్లు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెల్లు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి. కనకాంబరుడతడు కనక కుచగిరీకే కొనబుగల ఇద్దరికి కూడే పొంతనము కనకాంబరుడతడు కనక కుచగిరీకే కొనబుగల ఇద్దరికి కూడే పొంతనము వనజనాభుడతడు వనజలోచనయీకే 60 ఏళ్లకు మళ్లీ పెళ్లి కొడుకైన వరుడు నూతన వధువుగా నునుసిగ్గుదొంతరులను గాంభీర్యం చాటున దాచుకున్న పెద్ద ముత్తైదువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వధూవరులుగా వీక్షించి ఆనందంతో కేరింతలు కొట్టే పిల్లలు. ఇదొక అపురూపమైన ఆనందమైన వేడుక. జీవితంలో ఒక్కసారి మాత్రమే అనుభవించగలిగిన వివాహ వేడుకను మరొక్కసారి అనుభవించే పసందైన వీచిక. ఓం హనుమతే నమః హనుమతే నమః సరస్వతే నమః దేవసౌత ప్రాసాభీః. ఇది పట్టుకోండి.
నమః సంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే వరాయ నమః. ఇక్కడ నిన్న స్వామివారు పెళ్లి కొడుకుగా కూర్చున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్నాం. ఎవరు కళ్యాణం పీటల మీద పెళ్లి పీటల మీద కూర్చుంటే వారు నారాయణ స్వరూపమే. స్పర్శానుభవం చేస్తూ అర్చక స్వాముల వారు వేదమంత్రాలను పఠిస్తూ 60 సంవత్సరాలు నిండిన వధూవరులకు వారి వారి చేతులకు పాదాలకు పసుపు చందనాదులు పూస్తుంటే అది చూస్తున్న వారి పిల్లల ఆనందాన్ని చూడండి. వనజనాభుడతడు వనజలోచనయీకే ఘనమైన కంకణము కట్టరే చెలులు నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు పనరే చెలులు నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి. సుముహూర్తం సమయమైంది. మంగళధ్వని బాగా జరగగానే మీరు ఒకరి శిరస్సు మీద ఒకరు జీలకర్ర బెల్లాన్ని ఉంచుతారు. ఈ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని తిలకించడానికి గ్రామస్తులంతా పిల్లా పాపలతో విచ్చేశారు. మంగళ వాయిద్యాల సునాద నేపథ్యంలో పేరంటాళ్ల పరికాస వికాసాల్లో షష్ఠి పూర్తి కళ్యాణ వేదిక కనులు విందు చేసింది. మాటల కందని భావాన్ని ఆనంద భాష్పాలు మాత్రమే వ్యక్తం చేస్తాయి. అంబరమంత ఆనందాన్ని పట్టి ఉంచలేని హృదయం చెమర్చుతుంది. ఈ అనుభూతులను ఆత్మీయుల ముందు వ్యక్తం చేసుకునే వేదిక పల్లె గోవిందం కార్యక్రమంలోని షష్ఠి పూర్తి. ఓం ధ్రువందే రాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్రిష్య రాష్ట్రం ధారయతాం ధ్రువం గుడజీరదాన మహోర్తవస్య మహోర్తవస్తు. చెప్పండి గోవిందా గోవిందా గోవిందా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అక్షతల్ని భార్య శిరస్సు మీద వేసేయండి. భగవాన్ పాదాల మీద వేసి అక్షతలు వేసేసి నమస్కారం చేయండి. భగవాన్ ఆశీర్వదం చేయండి. శిరస్సు మీద చేయబెట్టి శతమానం సదా ఈశ్వరషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వివాహం అనేది హిందూ జీవన విధానంలో ఒక మరపురాని మధురానుభూతి. నవవధువు ఆశల హరివిల్లు హృదయాకాశంలో విరిసిన శుభవేళ. కలల రాకుమారుడు కాబోయే వరుడై కనుల ముందు నిలిచి ఈ క్షణం నుండి నీకు అన్నీ నేనే అని వాగ్దానం చేసి 3 ముళ్లతో 7 అడుగులతో 100 ఏళ్లు నీకు తోడు ఉంటానని చెప్పిన క్షణాన ఆశల కనురెప్పలను హార్తిగా నెత్తి ఆ ప్రమాణానికి లోబడి వరుని అంగీకరించిన ఆనాటి వధువు ఈ 60 ఏళ్ల పెళ్లిలో తీరిన ఆశలను ఆవిష్కరించుకుని పొందిన సంతానంతో సగర్వంగా ఈ జీవితాన్ని ప్రసాదించిన తన భర్త ముందు మరోసారి వధువుగా మారే అనుభూతి ఈ షష్ఠి పూర్తి. యథాస్థానంలో మీరు కూర్చోండి. మా వైపు స్వామివారి వైపు ఇట్లా. ఇందులో వివాహ కార్యక్రమం పూర్తయింది. దీని తదుపరి కార్యక్రమం ప్రాయశ్చిత్త కార్యక్రమం ఉంటుంది. యస్మాత్
శుభం ఏష్యా అతః శాంతిం ప్రయచ్చమే ధాన్యకృతివృత్యామ్రాయ మనసోత్సాపరిమత హిరణ్యం తుభ్యమిదం సంపదతే నమః. నీళ్ళు కింద పడ్డాయి కదా, ఆ చిల్లర పైసా ఆ అక్షతలో చేతిలోనే ఉంటాయి, నీళ్లు మాత్రమే కిందకి ఉంటాయి. ఏమంటే ఆ తలంబరాలు బియ్యం ఇచ్చారు, అందులోనే పడతాయి నీళ్లు. మరొక చెప్పండి. అతః శాంతిం ప్రయచ్చమే కాంచన పాప సంహారార్థం కాంచన దానం తుభ్యమిదం సంపదతే నమః. దాన సాత్పుణ్యార్థం మనసోత్సాపరిమత హిరణ్యం తుభ్యమిదం సంపదతే నమః. ఎదురెదురుగానే కూర్చొని ఇప్పుడు మీకు ఇచ్చిన స్వామివారికి అక్షతలు ప్రసాదాక్షతలు తలంబరాలుగా భావించి అక్కడ పెట్టి ఒకరికొకరు ఇన్ని సంవత్సరాలు వీరిరువురు ఒకరికొకరు కట్టుబడి ఉన్నా మరోసారి ఆ సంసార దీక్షకు పునరంకితం కావడం కూడా విశేషంగా చెప్పవచ్చు. పెళ్లినాటి మధుర స్మృతులను మననం చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆనంద భాష్పాలతో ఒకరి కోసం ఒకరు జీవించి 60 సంవత్సరాలు నిండిన తరువాత ఈ పుణ్య దంపతులపై జాలువ్రాలే తలంబ్రాలు తీరిన ఆశలకు సంకేతాలు, అభినందన పురస్కారాలు. ఇంతకాలం నాకు తోడై నీడై అర్థాంగివై అమరి నాకు ఇటువంటి కుటుంబాన్ని ప్రసాదించిన నీకు నా అభినందనాశిస్సులు అంటూ వరుడు వధువు తలపై తలంబ్రాలను పోస్తాడు. మాతృత్వపు భావనను అనుభవించి తల్లిదండ్రులను మరపించి ప్రేమను కురిపించి తన కోసం తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి మలిసంధ్యకు మరలుతున్న ప్రేమమూర్తికి అర్ధాంగి చేసే ప్రేమాభిషేకాలు ఈ తలంబ్రాలు. ఆడుచు శోభాన పాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి. ఈ షష్ఠ్యాబ్ది వ్రతం 60 ఏళ్ల పెళ్లిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలానుగుణంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించుకునే దంపతులు పుష్పమాలలు మార్చుకోవడం, మంగళసూత్రధారణ చేయటం, తలంబ్రాలను పోసుకోవడం వంటి ముచ్చట్లను అనుమతించడం వలన
షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్ల పెళ్లి అని భావన బలపడింది. మీరు కూడా మీ గ్రామంలో పల్లె గోవిందాన్ని నిర్వహించాలనుకుంటున్నారా? అయితే ఈ చిరునామాకు వెంటనే ఉత్తరం వ్రాయండి. పల్లె గోవిందం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి. పిన్ కోడ్ నంబర్ 517507 లేదా ఈ మొబైల్ నంబర్కు ఫోన్ చేయండి 90000013977. ఓం నమో వెంకటేశాయ.